మొదటి మాట పలికినటువంటి మాటకు ముందు నేను కొన్ని విషయాలు బైబిల్ నుంచి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. బైబిల్లో మనం చూసినట్లయితే ఉదయం 9 గంటలకు యేసు ప్రభువును సిలువ వేశారు. ఆ తర్వాత 12 గంటల వరకు ఆయన సిలువలో ఉన్నారు. 12 గంటల నుంచి 3 గంటల వరకు, సుమారు 12 గంటల నుంచి 3 గంటల వరకు దేశమంతా చీకటైంది. యేసు ప్రభువు పలికినటువంటి మాటలు మరి ఆ సమయంలో ఆయన పలికాడని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. దానికి ముందు చిన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనందరికీ తెలుసు, గెత్సెమనే తోటలో ఇస్కరియోతు యూదా యేసు ప్రభువును తీసుకొచ్చి ప్రధాన యాజకులకు అప్పగించి పిలాతు యొద్ద నిలబెట్టాడు. దీంట్లో 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కరెక్ట్గా ఈ శుభ శుక్రవారం దినమున ఉదయం 6 గంటలకు రాజైన పిలాతు యేసు ప్రభును తీర్పులోనికి నిలబెట్టాడు. ఆ తీర్పు జరుగుతున్న టైంలో మనందరికీ తెలుసు, బహుశా 4 సువార్తలు మీరు చదివి ఉంటారు. యేసు ప్రభు శిలువలో చనిపోయినప్పుడు 11 మంది శిష్యులు ఉన్నప్పటికీ 4 శిష్యులు ఆయన గురించినటువంటి మాటలు రాశారు. మత్తయి, మార్క్, లూక్, యోహాన్. 4 శిష్యులు ఆయన శిలువను గురించినటువంటి మాటలు చక్కగా రాశారు. దాంట్లో మత్తయి కొని రాశాడు, మార్క్ కొని రాశాడు, లూకా కొని రాశాడు, యోహాన్ కొని రాశాడు. సరే, ఏది ఏమైనప్పటికీ పిలాతు యేసు ప్రభు నిలబెట్టి పలికిన మాట ఏంటంటే, ఈయనలో నాకు ఒక్క దోషం కూడా కనపడలేదు. ఈయన శిక్షించాలా, విడుదల చేయాలా అన్నప్పుడు ప్రజలందరూ కేకేశారు ఏంటంటే, ఆయన శిక్షించండి అన్నారు. సరే, ఈ దినం ఒకరిని విడుదల చేసే అవకాశం ఉంది. మరి యేసుని విడుదల చేయాలంటే నో, బరబ్బాను విడుదల చేయండి అన్నారు. బైబిల్లో ఏమంటుందంటే, బరబ్బా బందిపోటు దొంగ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత పిలాతు సభ మొత్తం చూసి, ఈయనలో నాకు ఒక్క దోషం కనబడతలేదు, కాబట్టి ఈయనని మీరే సిలువేయడని అప్పగించాడు వాళ్ళకి. సుమారు 600 మంది రోమా సైనికులు యేసు ప్రభువును తీసుకొని ఆ యూదా మత పెద్దలందరూ కూడా కలిసి ఆయన్ని తీసుకొచ్చి ఒక సమాజ మందిరంలో నిలబెట్టి ఒక ఆయనకు ఒక తీర్పు చేశారు. ఆయన వస్త్రాలు తీసేసి ఊదా రంగు వస్త్రాలు వేసి, తలపై ముళ్ళ కిరీటం పెట్టి, చేతిలో ఒక కర్ర పెట్టి, ఆయన్ని 1 తక్కువ 40 కోడా దెబ్బలు కొట్టి, ఆ రెల్లుతో తల మీద పెట్టిన ముళ్ళ కిరీటాన్ని కొట్టినప్పుడు ఆ తలలో ఆ ముళ్ళు దిగి రక్తం కారింది. ఇది జరిగిన తర్వాత ఆయన్ని తిరిగి ప్రేత వస్త్రాలు తీసేసి మళ్ళీ ఆయన వస్త్రాలు ఆయనకేసి ఆయన మీద ఒక శిలువను మోపి ప్రేతోర్యము అను స్థలానికి తీసుకొని వెళ్ళారు. అంటే యేసు ప్రభుని గడిచిన రాత్రి అంతా హింసించారు. మరలా ఉదయం పిలాతు ఆయన అప్పగించినప్పుడు రోమా సైనికులు ఆయన్ని శారీరకంగా హింసించారు. ఇదంతా జరుగుతున్న టైంలో కూడా ఆయనపై సిలువ మోపి తీసుకొని వెళ్తున్నారు. పిల్లారా, ఒక ప్లేస్ నుంచి ప్రేతోరం అంటే గొల్గొతా కొండ వైపుకి ఆయన తీసుకొని వెళ్ళే టైంలో ఆయనపై సిలువను మోపారు, కొడాలతో కొడుతున్నారు. ఆయన ఆ సిలువ మోసుకుంటూ వెళ్తూ ఉంటే ఆయనకు రక్తం కారుతుంది. బైబిల్లో రాశాడు ఏంటంటే, గలిలయ స్త్రీలు చాలా మంది వచ్చారట. దాంట్లో బహుశా
మరియ కూడా ఉంది, ఆయన తల్లి మగ్దలేని మరియ ఉంది. స్త్రీలందరూ కూడా కలిసి వెంబడిస్తున్నారు. ఆ రోమా సైనికులు ఆయన్ని ఫిజికల్ గా ఆయన మీద సిలువ పెట్టి ఈడ్చుకొని వెళ్తూ ఉంటే చాలా సంగతులు జరిగాయి. దాంట్లో ఒక సంగతి ఏంటంటే, కురేనీయుడైన సీమోను అనే ఒక వ్యక్తి ఆ దారిన వెళ్తుంటే ఆ వ్యక్తిని పిలిచి ఈ సిలువ తీసి ఆయన మీద మోపారు. మరొక ఒక చోటకి వచ్చినప్పుడు ఏమైందంటే, స్త్రీలందరూ కన్నీరు కారుస్తూ ఏడుస్తున్నారు. ఆ ఏడుస్తున్న సమయంలో యేసుప్రభు శిలువను మోస్తూ ఒక మాట మాట్లాడాడు. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్న. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రభు ఒక చక్కని మాట పలికాడు ఆ గలిలయ స్త్రీలను ఉద్దేశించి. అమ్మలారా, నా కోసం మీరు ఏడవకండి. అంటే నన్ను శిలువతో కొట్టబోతున్నారు, నన్ను తలపై ముళ్ళపీట పెట్టారు, నాపై శిలువను మోపారు, నన్ను వస్త్రహీనుడుగా చేశారు, ఒకరి తక్కువ 40 కొరల దెబ్బలు కొట్టారు, నా దేహంలో రక్తం కారుతుంది. అంటే ఈ దృశ్యాన్ని చూసి మీరు ఏడుస్తున్నారు కాబట్టి ప్రభు అన్నాడు, నా కోసం మీరు ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను కరెక్ట్గా ఆ ప్లేస్ అంటే పిలాతున్న ఇంటి నుంచి గొల్గొతా కొండ వైపుకు సిలువను మోపి తీసుకొని వెళ్తుంటే మధ్యలో ఒక ప్లేస్ దగ్గర ఆగిన ప్లేస్ ఉంది. అదేంటంటే అరిమతయి యోసేపు వచ్చినప్పుడు ఆయన మీద సిలువను మోపారు. కొంచెం ఆగాల్సి వచ్చినట్టు ఆ మూమెంట్ ఆగినప్పుడు అక్కడ ఒక గైడ్ ఒక మాట చెప్పాడు. ఏమన్నారంటే, ఆ టైంలో మగ్దలేని ఆ యేసుప్రభు తల్లి అయిన మరియ దగ్గరికి వచ్చి ఆ కుమారుడు చెమట కారుతుంది, ఒకవైపు రక్తం కారుతుంది, ఇదంతా చూసి ఆమె దగ్గరికి వచ్చి తన కొంగు తీసి అలా కప్పిందంట, ముఖం మీద కప్పి మరలా బయటికి తీసిందంట. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. బైబిల్ ఏమంటుందండి? అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. చాలమ్మా చాలమ్మా. బైబిల్ ఏమంటుంది? అతనికి స్వరూపము లేదు, అతనికి సొగసు లేదు. అంటే ముఖము ఎలా ఉందో ఎవరికి తెలియదు, ఆయన ఫేస్ ఎలా ఉందో ఎవరికి తెలియదు. కానీ ఎప్పుడు మరియా ఆ యొక్క వైట్ ఆమె కొంగుతో కప్పి తీసినప్పుడు ఆ రక్తంతో కూడుకున్నటువంటి ఫిగర్ ఆ యొక్క తెల్లటి ఆమె కొంగు మీద వచ్చినట్ట. దాన్నే ఈరోజు ప్రపంచానికి యేసుప్రభు ఫోటోను చూపెడుతున్నాడు. అది జరిగింది, ముందుకు తీసుకుని వెళ్ళారు. మనందరికీ తెలుసు, రోమా సైనికులు గొల్గొతా కొండ మీద తీసుకుని వెళ్ళి 3 సిలువలు ఉన్నాయి అక్కడ. యేసు ప్రభుని మధ్యలో ఒక సిలువ మీద వేలాడదీశారు. ఆయన కుడి వైపున ఒక బందిపోటు దొంగ, ఆయనకు ఎడమ వైపున ఒక బందిపోటు దొంగ. 2 దొంగల్ని ఆయనతో పాటు సిలువ వేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రియులారా, గొల్గొతా కొండ అనగానే మనందరికీ అర్థమైన విషయం ఏంటంటే, అదేం ఒక 100 మంది పట్టేది కాదు. సుమారు 600 మంది రోమా సైనికులు అక్కడ ఉన్నారు. బెత్లెహేములో వచ్చిన స్త్రీలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా ఆయన్ని తోడ్పాటు నడిచిన 11 మంది శిష్యులు ఆ ప్లేస్ లో ఉన్నారు. బైబిల్లో సువార్తలో రాస్తాడే తెలుసా, పిలాతు రాజు కూడా ఒక కుర్చీ వేసుకొని కూర్చొని చూస్తున్నాడట. అంటే ఒక మాటలో చెప్పాలంటే, రాజు ప్రజల్లోకి వచ్చినప్పుడు ఎంత సెక్యూరిటీ ఉంటుంది, రాజుని ఎవరైనా ఏమైనా చేస్తారేమో సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఈ పిలాతు కుర్చీ వేసుకొని ఏం జరుగుతుందో చూస్తున్నాడు. ఆకాశానికి భూమికి మధ్యలో యేసు ప్రభుని సిలువలో 2 చేతుల్లో శ్రేణులు కొట్టారు, 2 కాళ్ళల్లో శ్రేణులు కొట్టారు, ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టారు, వస్త్రహీనుడు చేశారు ఆయనకి.
అంటే చాలా భయంకరమైన సిచ్యువేషన్ కల్పించారు యేసు ప్రభుని. సిలోయం బాప్టిస్ట్ చర్చి విశ్వాసారా 40 రోజులుగా మనం లెంట్ డేస్ అనుసరిస్తున్నాం. 40 రోజులు గడిచిపోయాయి. ఈరోజు హోలీ వీక్ లో ఆయన యేసు ప్రభు శిలువలో చనిపోయినటువంటి ఆ టైంని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను మొదటి మాట చెప్పే ముందు ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఒక దృశ్యం మనకు కనబడుతుంది. గొల్గొతా కొండపై 3 శిలువలు విరలాడుతున్నాయి, నిలబెట్టారు. ఇరువైపులా 2 పందిపోటు తొంగలు పెట్టారు. యేసు ప్రభువుని ఆ మధ్యలో శిలువ మీద వేలాడదీశారు. బైబిల్ ఏమంటుందంటే ఆయన వస్త్రహీనుడిగా ఉన్నాడని. బైబిల్ ఏమంటుందంటే ఆయన చేతుల్లో కాళ్ళలో శిలువ కొట్టబడ్డాయి, రక్తం కార్చబడుతుంది. అంత భయంకరమైన సిచ్యువేషన్ లో యేసు ప్రభు ఉన్నాడు. అందరూ చూస్తూ ఉన్నారు. కొందరు హేళన చేస్తున్నారు, నేను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. ఒక ఆయన అంటున్నాడు, ఆయన ఏలియాని పిలుస్తాడేమో, ఏలియా వచ్చి రక్షిస్తాడేమో. ఇంకొకరు అంటున్నారు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. అరే, ఇంకొకరు హేళన చేస్తున్నారు, ఏం చేద్దాం, ఆయన శిలువ నుంచి కిందికి దిగుతాడేమో. బైబిల్లో మత్తయి సువార్త, మార్కు సువార్త 2 సువార్తలు కూడా రాశాడు. తెలుసా, ఇరుపక్కలున్న 2 దొంగలు కూడా ఆయన అన్నారట, నేను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని. దానికి స్తోత్రం, హల్లెలూయా. కానీ యేసు ప్రభు మౌనంగా భరిస్తూ ఉన్నాడు. ఏం భరించాడు అనంటే శిలువలో మనుషులు చేసిన పాపాన్ని ఆయన భరించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే పాపము చేయని వ్యక్తి, పాపానికి సంబంధం లేని వ్యక్తి మనుష్య జాతి పాపాన్ని భరించటకు శిలువలో మరణం వహించాడు, తన రక్తాన్ని కార్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ టైంలో అందరూ చూస్తున్నారు. బహుశా నేను అనుకుంటున్నాను, ఒక 2 రోమా సైనికులు, ఒకడు ఆయన చేయి గట్టిగా పట్టుకొని ఉంటాడు, ఇంకో అతను శిల పెట్టి ఆ యొక్క సుత్తితో కొట్టుంటాడు. ఆ చేతులకి దిగిందది. అది దిగినప్పుడు రక్తం కారుతుంటే ఆ రోమా సైనికుడు బహుశా ఆ రక్తాన్ని చూసుంటాడు, కానీ ఆయన లోపల అది ఇటు చేస్తున్నామే అనే ఒక జాలి లేదు, కనికరం లేదు. ఇంత జరుగుతున్న టైంలో యేసు ప్రభు చక్కని ఒక మాట పలికాడు, తండ్రి మీరేమీ చేయించున్నారు మీరెరుగరు కనుక వీరిని క్షమించు. యాక్చువల్గా ఆయనకు అప్పటికే 2 రోజులు 2 రాత్రులు హింసించారు ఆయన్ని. దీనికి ముందు రాత్రి అంతా కూడా పిలాతు గృహంలో ఒక గదిలో రోమా సైనికులు రాత్రంతా హింసించారు. 6 గంటల నుంచి 9 గంటల వరకు శిలువ మోపారు, ఆయన మీద ఉమ్మేశారు. 9 గంటల నుంచి 12 గంటల వరకు ఆయన శిలువ మీద నిలబెట్టారు. కరెక్ట్ 12 గంటల టైంలో యేసు ప్రభు, తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అన్నాడు. బహుశా మనం కొన్ని సంవత్సరాలుగా వింటున్నాం ఈ మాట. ఈయన చెప్పిన మాట కొన్ని సంవత్సరాలుగా వింటున్నాం. నేనైతే 40 సంవత్సరాలు అవుతుంది సుమారు. ఈ గుడ్ ఫ్రైడే 40 సంవత్సరాల నుంచి నేను పాల్గొంటున్నాను. రన్నింగ్ చేసేవాడిని. ఫస్ట్ మాట ఒక చర్చ్, రెండో మాట ఒక చర్చ్, చివరి మాట ఇంకో చర్చ్, ఈ విధంగా రన్నింగ్ చేసేవాడిని. ఆ రన్నింగ్ లో భాగంగా సిలోయ బాబు చర్చి కూడా వచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ఆయన పలికిన మాట అర్థం ఆయనే చెప్పాడు. ఒక మాట కొండ మీద ప్రసంగంలో
మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. ఎవరైనా చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి, మంచి వారి విధులు తన సూర్యుని. చాలా మంచి దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో సుమారు 5,000 మందికి ఆయన పలికిన మాట ఏంటంటే, నీ శత్రువుని. ఇప్పుడు ఈయనకి శత్రువులు ఎవరు? యేసు ప్రభు శిలువలో వేలాడాడు. ఆయనకు శత్రువులాగా మనం ఆలోచన చేస్తే మొట్టమొదటి శత్రువు ఎవరంటే తీర్పించిన పిలాతు కూర్చొని ఉన్నాడు. నెక్స్ట్ శత్రువులు ఎవరంటే ఆయన చేతుల్లో కాళ్ళు సెలగొట్టిన రోమా సైనికులు అక్కడే ఉన్నారు. నెక్స్ట్ శత్రువులు ఆయన ముఖంపై ఉమ్మి వేసిన వారు ఉన్నారు. బైబిల్లో ఒక చోట రాస్తారు, మత్తయి సువార్త అరచేతులతో ఆయనని గుర్తున్నట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైనా కొంచెం అరచేతులతో గుర్తున్నదని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియారా, నేను మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆయనను గుర్తున్న వారిని, శిలువ కొట్టిన వారిని, శిక్ష విధించిన వారిని, ఆయనపై ముళ్ళ పీట పెట్టిన వారిని, ఆయన వెలుతో కొట్టిన వారిని, ఆయనపై శిలువను పెట్టి కోడలతో కొట్టిన వారిని, వారందరినీ చూస్తున్నాడు. కానీ ప్రభు ఆయన సువార్త ప్రకటించే రోజులకు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని శత్రువును క్షమించమన్న మాటను జ్ఞాపకం చేసి, తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరగరు కనుక వీరిని క్షమించమన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనం. మీరు ఎవరి పాపములు క్షమించురో అవి వారికి క్షమింపబడను, ఎవరి పాపము మీరు నిలిచినో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మామూలు మాట కాదండి. యేసు ప్రభు చెప్తున్న ఈ మాట సామాన్యమైన మాట కాదు. ఆయన శిష్యులకు చెప్తూ అంటున్నాడు, మీరు ఎవరి పాపములు క్షమించురో అవి క్షమించబడ్డాయి. ఒకసారి నా వైపు చూడండి. మీకు శత్రువులు ఎవరైనా ఉంటే వారిని క్షమిస్తారా? బైబిల్ ఏమంటుందంటే, శిష్యులకు ప్రభు చెప్తున్నాడు, మీరు ఎవరి పాపములు క్షమిస్తారో వాళ్ళని మీరు క్షమిస్తారు. మళ్ళీ మాట అన్నాడు, ఎవరి పాపములు నిలిచిండని చెబుతారో అవి నిలిచి ఉంటాయి అన్నాడు. అంటే పాపాలని క్షమించమన్నాడు. ఒకవేళ పాపము మీరిందనుకోండి అవి నిలిచి ఉంటాయి అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు శిలువలో తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అని చెప్పాడు. 2026వ సంవత్సరం గుడ్ ఫ్రైడే సిలోన్ బాప్టిస్ట్ చర్చిలో ఉన్న విశ్వాసులందరికీ నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు పలికిన మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అన్న మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకు సాధ్యమైతే మీ శత్రువుల్ని క్షమించండి. నీ మనస్సు లోపల ద్వేషం పెట్టుకోవాక, ఆ క్షమించి వదిలేసాయి, విడిచిపెట్టేసాయి, తర్వాత సంగతి. కానీ దేవుడు నిన్ను మనస్సాక్షి ప్రకారం నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలని ఆశ, ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడి కొద్ది మాటలు మనం వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా.